గత భాగంలో వ్యాస మహాభారతం ప్రకారం ఈరావాన్ ఆలంబుషుడితో యుద్ధం చేసి వీరమరణం పొందినట్లు చూసాం. కానీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళ సాంప్రదాయంలో ఈరావాన్ గురించి మరో ప్రసిద్ధ కథ ఉంది. ఈ కథలో ఆయన యుద్ధంలో మరణించిన వీరుడు మాత్రమే కాదు, ధర్మం కోసం స్వచ్ఛందంగా తనను తాను అర్పించుకున్న మహాత్యాగి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానుంది. పాండవులందరూ ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఈ మహాయుద్ధంలో ధర్మం విజయం సాధించాలంటే ఒక మహావీరుడు స్వచ్ఛందంగా తన ప్రాణాలను దేవికి అర్పించాలి. ఈ వార్త వినగానే సభలో నిశ్శబ్దం అలుముకుంది. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు యువవీరుడు ఈరావాన్ లేచి నిలబడ్డాడు. అతను ఇలా అన్నాడు, నా ప్రాణం ఒక్కటే, కానీ ధర్మం కోసం లక్షలాది మంది జీవించాలి. నా మరణం వల్ల ధర్మం గెలిస్తే నేను సిద్ధం. ఆ మాటలు విన్న పాండవుల కళ్ళలో నీళ్లు తిరిగాయి. శ్రీకృష్ణుడు ఈరావాన్ను చూసి ఇలా అడిగాడు, నీ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నదేనా? ఈరావాన్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ప్రాణం ప్రతి ఒక్కరికి ప్రియమే, కానీ ధర్మం కోసం ఆ ప్రాణాన్ని అర్పించే అవకాశం అందరికీ దొరకదు. ప్రాంతీయ కథల ప్రకారం బలి ఇవ్వడానికి ముందు ఈరావాన్ 3 కోరికలు కోరాడు. 1, నేను వీరుడిగా మరణించాలి. తన మరణం భయంతో కాదు, ధర్మం కోసం జరిగిన త్యాగంగా గుర్తుండాలి అని కోరాడు. 2, యుద్ధాన్ని చూడాలి. తాను ప్రాణాలు అర్పించిన తర్వాత కూడా కురుక్షేత్ర యుద్ధం ఎలా సాగుతుందో చూడాలని కోరాడని చెబుతారు. ఇక 3వది, వివాహం చేసుకొని మరణించాలి. ఇదే తర్వాత మోహిని ఘట్టానికి కారణమవుతుందని ప్రాంతీయ సాంప్రదాయం వివరిస్తుంది. వివాహం ఎందుకు చేసుకోవాలి అనుకున్నాడంటే స్థానిక కథనాలు ఇలా చెప్తాయి. మనుషుడిగా పుట్టిన నేను జీవితంలో ప్రధాన సంస్కారాలలో ఒకటైన వివాహాన్ని అనుభవించకుండానే మరణించదలుచుకోలేను. కానీ మరుసటి రోజే బలి. ఏ యువతి కూడా ఒక్కరోజులో వితంతువు కావడానికి సిద్ధం కాలేదు. సభ మౌనమైంది. శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. సభలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఈరావాన్ కోరిక ధర్మబద్ధమైనది, కానీ దాన్ని ఎలా నెరవేర్చాలి? అందరి చూపులు శ్రీకృష్ణుడిపై పడ్డాయి. ఆయన చిరునవ్వు నవ్వాడు. అక్కడి నుంచే ఒక అద్భుతమైన కథ ప్రారంభం అవుతుంది. ధర్మాన్ని కాపాడేందుకు ఒక మహావీరుడు తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధమయ్యాడు. అతని చివరి కోరిక నెరవేర్చడానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడని ప్రాంతీయ కథనం చెబుతుంది. ప్రాంతీయ కథనం ప్రకారం సభలో ఏర్పడిన ఈ ధర్మ సంకటాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు, ధర్మం కోసం తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధమైన వీరుడి చివరి కోరిక నెరవేరాలి. అప్పుడు ఆయన ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. విష్ణుమూర్తికి చెందిన ప్రసిద్ధ అవతారాలలో మోహిని అవతారం ఒకటి. సముద్ర మథన సమయంలో అమృతాన్ని దేవతలకు అందించేందుకు విష్ణువు మోహిని రూపం ధరించిన కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. ఈరావాన్ వివాహం. ప్రాంతీయ కథనం ప్రకారం మోహిని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఈరావాన్ను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం రాజవైభవంగా జరిగింది. కానీ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మరుసటి రోజే ఈరావాన్ తన వ్రతాన్ని నెరవేర్చాల్సి ఉంది. వివాహం జరిగిన మరుసటి రోజు ఈరావాన్ ధైర్యంగా తన మాట నిలబెట్టుకున్నాడు. ధర్మ విజయం కోసం తనను తాను అర్పించాడని ప్రాంతీయ
సంప్రదాయం చెబుతుంది. ఈరావాన్ మరణం తర్వాత మోహిని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వితంతువులా దుఃఖించాడని ఆ సాంప్రదాయం చెబుతుంది. ఈ ఘట్టం ద్వారా ఆ కథ చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, త్యాగం చేసిన వీరుడికి గౌరవం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ధర్మం కోసం చేసిన అర్పణకు దైవం కూడా గౌరవం ఇవ్వడం. తమిళనాడులో కూవగం కుతాండవర్ ఆలయంలో ఈ ప్రాంతీయ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక ఉత్సవంగా జ్ఞాపకం చేసుకుంటారు. ఆ ఉత్సవంలో ఈరావణ్ను ఆరాధిస్తారు, మోహిని ఘట్టాన్ని స్మరించుకుంటారు. ఇది స్థానిక భక్తి సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ కథను అక్షరార్థంలో మాత్రమే కాకుండా ఒక ప్రతీకగా కూడా చాలామంది పండితులు వివరిస్తారు. వారి అభిప్రాయం ప్రకారం ధర్మం కోసం చేసిన త్యాగాన్ని దైవం ఎన్నటికీ మరిచిపోదు. త్యాగం చేసిన వారికి గౌరవం ఇవ్వడం కూడా ధర్మమే. దైవం భక్తుడి చివరి కోరికను కూడా గౌరవిస్తుందనే సందేశం ఈ ప్రాంతీయ సాంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది. ఈరావాన్ కథ కేవలం ఒక వీరుడి కథ కాదు, అది ధర్మం, త్యాగం, గౌరవం, భక్తి గురించి చెప్పే కథ. అందరికీ ఈ కథ నచ్చిందని భావిస్తాను. మొదటి భాగం చూడని వారు ఎవరైనా ఉంటే మొదటి భాగాన్ని చూసిన తర్వాత ఈ రెండవ భాగాన్ని కూడా చూస్తే మీకు కథ ఇంకా చక్కగా అర్థమవుతుంది. ధన్యవాదములు.